తమ వంతు ప్రయత్నము చేయుటకు వారికి అందరికీ మీ కృపా కటాక్షములను అనుగ్రహించమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషం నా ప్రియ దేవుని పిల్లలారా, విచ్చేసిన మీకు మీకంటే ముందుగా వేదికని అలంకరించినటువంటి దైవజనులు, ముఖ్య వాక్యోపదేశకులు మన అన్నయ్య డాక్టర్ కె ఉపేంద్ర అన్న గారికి నా ప్రత్యేకంగా క్రీస్తునామములో నా ప్రత్యేక శుభాలు. అటువలే మాతో పాటు ఆసీనులైనటువంటి సాటి తోటి దైవజనులకు విచ్చేసిన మీకు కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలు. సంతోషం ప్రియులారా, మరి సమయాన్ని వృధా చేయకుండా కేవలం ఒక అర్ధ గంట మాత్రమే నేను మీ ఎదుట వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే మనం మంచి వాక్యాలు విందాం. రైట్? పాంప్లెట్ ఏమైనా ఉందండి? పాంప్లెట్ ఉందా? చరిత్ర పుటలకు తెలియని క్రీస్తు పుట్టుక ఘన చరిత్ర. నిజమే ప్రియులారా, ఈ డిసెంబర్ మాసం అనగానే మన అందరికీ తెలుసు క్రైస్ట్ మాస్ పేరుతో మన క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా తమ సంఘాల్లో అంగరంగ వైభవంగా ఎన్నో సభలను పెడుతూ ఉంటారు. అయితే చాలా సభల్లో, చాలా ప్రాంతాల్లో జరిగే తంతు ఎలా ఉంటుందంటే రికార్డింగ్ డ్యాన్సుల కంటే ఏమాత్రం తీసిపోదు కొన్ని సంఘాల్లో. అది రికార్డింగ్ డ్యాన్సా లేదంటే సంఘం తరపున దేవునికి సంబంధించిన పాటలు ఏమన్నా పాడి నృత్యాలు ఏమన్నా వేస్తున్నారా అంటే ఏరు. నిజంగా ఒకసారి పాట ఆపేసి వాళ్ళ ఎగురుడిని గనక మనం చూస్తే కొన్నిసార్లు అయితే ఐటెం సాంగ్లకు తీసిపోనట్టుగా ఉంటాయంటే. పాట ఒకసారి మ్యూట్లో పెట్టి కనుక వింటే వాళ్ళు ఆడుతుంది, వాళ్ళు పాడుతుంది దేవుని పాట కాదని డౌట్ వస్తుంది. ఈ మధ్య కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ నిజంగా మన దగ్గర జరిగినాయేనా లేదంటే ఏమన్నా మార్ఫింగ్ చేశారా అని డౌట్ వచ్చి చెక్ చేస్తే ఏ మార్ఫింగ్లు జరగలేదట. కరెక్ట్గానే వాళ్ళు పాడుతున్న పాట కరెక్ట్గానే ఉంది, వాళ్ళ డ్రెస్సులు బాగాలేదు, వాళ్ళు వేసే నృత్య భంగిమలు బాగాలేదు. అంటే ఈరోజు క్రైస్తవ్యం ఎలా తయారైందంటే క్రిస్మస్ అంటే ఒక సరదా పండగ. అది ఎలాగైపోయిందండి? క్రిస్మస్ అనగానే సరదాల పండగ, సంతోషాల పండగ, మనం ఎగిరి గెంతులాయటానికి అనుకూలంగా ఉండే పండగ. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థమైంది. క్రిస్మస్ అంటే భయభక్తులు కలిగిన పండగగా ఈరోజు సమాజంలో మనకు కనపడట్లేదు. ఎక్కడ పట్టినా, ఎక్కడ చూసినా, ఏ ఊరికి ఏగినా మనకు కనపడుతుంది ఇవే. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడని స్కిట్లతో మయమైపోయింది నేటి సంఘాలన్నీ. కానీ ఈ తరుణంలో అసలు యేసు ఈ లోకానికి ఎందుకు పుట్టాడో, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మా నాన్నగారి నోట నుంచి వింటాం. వారికంటే ముందుగా కొన్ని మాటలు, ముఖ్యంగా కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మహానుభావుడు చక్కని పత్రికను ఆయన క్రమబద్ధీకరిస్తూ 2వ పత్రికలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు. ఎవరట ఆయన? యేసుక్రీస్తు అనగానే ఆయన భేదవాళ్ళు, పేదోడు, దేవుడు అంటే అలా ఉంటాడండి? తెలియదు కదండి. యేసు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గుండాకి చేస్తారు వీళ్ళందరూ. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియక ఎవడికి నోటుకొచ్చింది వాడు వాగుతున్నాడు. ఒకడు అంటాడు ఈ మధ్యకాలంలో, ఆయన ఒక దేవుడా వడ్రంగి పని చేసుకునేవాడు, ఆయన ఒక దేవుడా గోచి కట్టుకునేవాడు, ఆయన ఒక దేవుడా పైన చొక్కా లేకుండా చంపేశారు కదా ఆయన్ని, దేవుడు అంటే రిచ్గా ఉండాలంటుంటాడు వాడు. ఎలా ఉండాలట? దేవుడు అంటే రిచ్గా ఉండాలి. మీ యేసుక్రీస్తు అంటే ఎప్పుడు పూరుగా ఉంటాడు, భేదవాడిగా ఉంటాడు, చొక్కా సరిగ్గా ఉండదు ఆయనకి, ఎప్పుడు ఆకలి అంటాడు, దప్పికంటాడు. ఏంటి అసలు ఈయనేం దేవుడు అంటుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అరే నాయన, యేసుక్రీస్తు నీకు వడ్రంగి కడుపున పుట్టిన ఒక వడ్రంగోడిగానే చూస్తున్నావు. ఆయన బ్యాక్గ్రౌండ్ చూడట్లా నువ్వు. తెర విప్పి చూడు ఒకసారి, తెర పక్కకు నెట్టి చూడు ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరట? ధనవంతుడట. ఈ రోజుల్లో ధనవంతులు అనగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఒక గౌతమ్ అదానీ, ఒక ముఖేష్ అంబానీ,
ప్రపంచంలో మనం ఆలోచిస్తే ఒక ఇలాన్ మస్క్, ఇంకా ఒక జెఫ్ బెజోస్, ఇంకా ఇలే కదా. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ధనం ముందు వీళ్ళెవ్వరు సరితూగలేరు. ఈ ప్రపంచంలో ఎవరు సరితూగలేరు. ముఖేష్ అంబానీ ఎంబనికి వస్తాడు, గౌతమ్ అదానీ ఎంబనికి వస్తాడు, అబూ ముస్సా ఎంబనికి వస్తాడు. ఈ ప్రపంచంలో ఎవడు పనికిరాడు ఆయన ధనం ముందు, ఆయనకున్న శ్రీమంతత్వత ముందు ఎవడు పనికిరాడు. అదే అన్నాడు, ఆయన ధనవంతుడై ఉండియు, చదవండి, మీరు తన దరిద్రత వలన, దారిద్ర్యము అని వేశారు శుభ్రంగా. దారిద్ర్యం అనేది ఏంటంటే ప్రకృతి పదం. కరెక్ట్గా మనకు అర్థం ఏంటంటే చెప్పాలంటే వికృతి పదంలో బోధించాలి అని అంటే దరిద్రత. తన దరిద్రత వలన మనము ధనవంతులము కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మనకి పండగ రాగానే మనకు ఎలా ఉంటుందంటే, మనకు పండగ రాగానే మనం కొత్త బట్టలు వేసుకుంటాం, క్రిస్మస్ అనగానే కొత్త వస్తువులు కొనుక్కుంటాం కదా. మనం ధనవంతుడిగా కనపడతాం కదా. క్రిస్మస్ వస్తే ఎలా ఉంటారంటే అప్పు చేసి కూడా పట్టు చీర కొంటారు మనం. అరే డబ్బులు లేకపోతే క్రిస్మస్ రోజు అప్పు చేసిన పట్టు చీర కొనేయటమే. డబ్బు 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకోవటమే. క్రిస్మస్ వస్తే బేదోడు కూడా ధనవంతుడిగా కనపడుతుంటాడు నేటి సమాజంలో. క్రిస్మస్ వస్తే పాపం పిల్లలకి, మన ఇంట్లో ఆడుకునే పిల్లలకి పాపం డబ్బులు లేకపోయినా తన తండ్రి ఎక్కడొకటి అప్పో సొప్పో తీసుకుని వచ్చి పిల్లలకు కూడా మంచి బట్టలు కొనిస్తాడు. అది మంచిదేలేండి, ఏం కాదనట్లా, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగమని చెప్పట్లా నేను. క్రిస్మస్ రాగానే మన పేదరికం పోయి ధనవంతుడిగా మనం కనపడుతున్నాం సమాజానికి. కానీ క్రీస్తు క్రిస్మస్ రోజు ఏం చేశాడంటే తనకున్న అసలు సిసల శ్రీమంత వస్త్రాలను పక్కన పెట్టి కటిక బీదవాడి వస్త్రాలు ధరించటమే క్రిస్మస్ అంటే. లోకానికి ఆయనకి చాలా తేడా ఉంటుంది. ధనవంతుడు తన ధనవంతమగు బట్టలని వస్త్రములని తీసివేసి బీదవాణి వస్త్రాలు ధరించి ఈ లోకానికి రావటమే క్రిస్మస్ అంటే. ఆ మధ్యకాలంలో ఎవడో సినిమా తీసాడండి, బిచ్చగాడని. ఏ సినిమా అట? బిచ్చగాడట. ఏంట్రనైనా ఈ బిచ్చగాడంటే అప్పుడు నేను తమిళనాడులో ఉన్నాలేండి. ఆ సినిమా తీసేటప్పుడు పైన పాలు పోస్తున్నారు ఆ హీరోకి. అక్కడ విజయ్ యాంటోనీ అంట హీరో. పాలు పోస్తుంటే మా వాడిని అడిగా, అర్థం కావట్లా, తమిళ్ స్క్రిప్ట్ కదా, అది అర్థం కావట్లా లిపి. అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, అన్న పిచ్చాగలై అన్న కొత్తగా వచ్చింది మా ఊర్లో అని చెప్పాడు. పిచ్చాగలై, తమిళ్లో పిచ్చాగలై, దాని తెలుగులో పిచ్చగాడిని చేశారు. ఏంట్రానైనా పిచ్చాగలై అంటే వాళ్ళ అమ్మకి ఏదో బాగోదట మొత్తానికి. వాళ్ళ అమ్మ బాగుపడాలని మరలా తిరిగి కోలుకోవాలని 40 రోజులు ఒక ధనవంతుడు బొచ్చ పట్టుకొని మధురై గుడుల వీధులు ఎమ్మడ తిరిగాడు వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ అమ్మకు బాగుపడాలని. ఏం లేదండి, ఆయన చాలా ధనవంతుడు అట ఒకప్పుడు. మధురైలో నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా నిర్మించినటువంటి చిత్రం అది, చలనచిత్రం అది. ఆ చలనచిత్రంలో ఉన్న రియల్ హీరో ఎవరైతే ఉన్నారో అతను చాలా ధనవంతుడు, చాలా బిలియనీరు, కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తినవాడు. వాళ్ళ అమ్మగారికి బాలేదని, వాళ్ళ అమ్మగారిని బాగుపరచాలని తనకున్న కోట్లను పక్కన పెట్టి, తనకున్న డబ్బుల్ని పక్కన పెట్టి, తనకున్నటువంటి ఐశ్వర్యాలన్నిటిని విడిచిపెట్టి ఒక్కొక్క మెట్టు దిగుకుంటూ చొట్టబడిన బొచ్చను చేతబట్టుకొని చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని గుండీలు ఊడిపోయిన చొక్కా వేసుకొని తమిళనాడు వీధుల్లో తిరిగినటువంటి ఒక వ్యక్తి గాథ చాలా బాగా ఆడిందటండి. 30 కోట్లు 40 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు పైనే వచ్చినాయట కలెక్షన్. సూపర్ హిట్ డూపర్ హిట్ చేసేసారండి మన వాళ్ళు. యేసుక్రీస్తు గాథ ఏంటో తెలుసా నీకు? 40 రోజులు బెచ్చగాడు కాలేదు ఆయన. 40 రోజులు ఆయనలాగా 40 రోజులు వేషం వేయటానికి రాలేదు ఈ లోకంలో. ఆయన కనీసం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బిచ్చగాడిగా జీవించాడు. ఆయన నటించలేదు. ఆయన ఏం చేశాడు? జీవించాడు. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా నీకు? ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఒకసారి మనం బైబిల్లో కొన్ని, అంటే మనకున్న సమయాన్ని బట్టి ఏదో కొన్ని పైన చూపించేస్తాం. మొదట రేపు కొద్దిగా తొందర రండి, దేవుని కృప ఉంటే విజటం రేపు పొద్దున కొద్దిగా మనకి ఎక్కువ మాట్లాడుకుందాం. రైట్? యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. ఆయన మానవుడిగా, యేసు మనందరికీ తెలుసు కదండి, యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలో నుంచి ఇక్కడ ఈ లోకానికి రాకమునుపే ఆయన ఉన్నాడు.
కొంతమంది తెలిసి తెలియక అబ్బే ఆయన ఏం లేదండి, మరియమ్మ గర్భాన పుట్టినప్పటి నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది, ఆయన ఉనికి ప్రారంభమైంది అనుకుంటారు. బికాజ్ ల్యాక్ ఆఫ్ స్క్రిప్చువల్ నాలెడ్జ్, లేఖనపరమైన జ్ఞానం లేక మరియమ్మతో ప్రారంభమైంది అనుకుంటారు యేసు జీవితాన్ని. పశువుల తొట్టిలో ప్రారంభమైంది అనుకుంటారు యేసు జీవితాన్ని. కాదు, యేసు జీవితం అంతకు మునిపే ఉంది. యోహాను సువార్తికుని మీరు అడిగితే అద్భుతపడే మాట చెప్తాడు ఆయన. మొదటి వచనంలో చెప్తాడు, మీరు అందరూ ఎప్పుడు చదువుకునే మాట, ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పేస్తాడండి ఆయన. అంటే యేసు ఎవరు అనే ఒక ప్రశ్నను మీరు ఆయన రొమ్మున అనుకున్న శిష్యుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? యేసు మీరు అనుకున్నట్టుగా వడ్రంగోడు కాదు, యేసు మీరు అన్నట్టుకున్న మరియ కుమారుడు కాదు, యేసు మీరు అనుకుంటున్నట్టుగా దావీదు నీతి చిగురు కాదు, యేసు మీరు అనుకుంటున్నట్టుగా అబ్రహాము కుమారుడు కాదు, యేసు మీరు అనుకుంటున్నట్టు కేవలం స్త్రీకి పుట్టిన సంతానమే కాదు, ఆయన దేవుని కుమారుడే కాదు, ఆయన మనుష్య కుమారుడే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడండి. ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? సాక్షాత్తు ఆయన అంశ, ఆయన దైవాంశ, ఆయన దేవుని కుమారుడిగా దైవత్వంలో ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. అలాంటి ఆ దేవుడుగా ఉన్న ఆ వాక్యం 14వ వచనంలో ఎలా వచ్చిందని చెప్పింది యోహాను సువార్త. అది చదివి ఇక్కడికి వద్దాం మళ్ళా మనం. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుందట. ఏం ధరించుకుందట? శరీరాన్ని. చెమటంటే తెలియని వాడు ఈ చెమట కంపు కొట్టే శరీరాన్ని ధరించుకున్నాడండి. నిజం. చావనేదే ఎరుగని వాడు చస్తే 3వ రోజున పురుగులు పట్టే అవకాశం ఉన్న ఈ శరీరాన్ని ధరించుకున్నాడండి. తన నోటి నుంచి ఎల్లవేళలా అగ్ని కళంకలను సృష్టించగలిగిన వాడు ఈ లోకంలో తెల్లారి నెగవంగానే నోట్లో నుంచి దుర్వాసన కొట్టే ఈ శరీరాన్ని ధరించుకున్నాడండి. శిరస్సులను, సాతాను శిరస్సులను తొక్కేవాడు మన పొలాల్లోకి వచ్చి ముళ్ళను తొక్కాల్సిన స్థితికి వచ్చాడండి. ఎందుకో తెలుసా? ఎంత తనను తాను శరీరాన్ని ధరించుకొని ఈ లోకాన్ని వచ్చింది. యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చదవండి. 14వ వచనం చదవండి, పూర్తి చేయండి దాన్ని. ఆ వాక్యమే. ఏ వాక్యం? మొదటి వచనంలో మనకి స్పష్టత ఇవ్వబడిన వాక్యం, దేవుడు అనబడిన వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య అండి, ఎక్కడో కాదు, మన మధ్య వచ్చాడట ఆయన. ఎంత వింత, ఎంత వింత! సాక్షాత్తు దేవుడిగా, దేవుని కుమారుడిగా శీర్షక కలిగిన మహానుభావుడు మన మధ్యలోకి వచ్చి మన మధ్య ఈ చరిత్రలో మన ముందు నివసించాడంటే అవును అని చెప్తుంది. అవును అని చెప్తుందండి బైబిల్ గ్రంథం. ఏమండి, మీరు గతంలో ఎక్కడో చరిత్రలో అక్కడక్కడ చదువుంటారు. నాకు బాగా గుర్తప్పుడప్పుడు అక్బర్ వాళ్ళు ఎవరో మొత్తానికి ఆ రోజుల్లో ఎలా ఉంది, తమ రాజ్య పరిపాలన ఎలా ఉంది, వాణిజ్యాలు ఎలా జరుగుతున్నాయి, త్రాసుల్లో తక్కెట్లలో ఏమైనా తేడాలు జరుగుతున్నాయని కనిపెడతానికి చాకలివాడి వేషం వేసుకొని వచ్చినట్టుగా చెప్తారు అక్బర్ని. అక్బర్ అట అదే తన రాజ్యంలో సరిగ్గా అన్ని కల్తీలు కానీ గిల్తీలు కానీ ఏమీ లేకుండా అంత బాగుందా రాజ్యం అని తెలుసుకోవడానికి ఒక దాసుడు వేషం వేసుకొని వస్తాడు. ఆ కొట్టువాడి దగ్గరికి వెళ్తారు. ఓ అబ్బాయి ఇది ఎంత అని అడిగినప్పుడు అతను అనుకున్న దానికంటే ఎక్కువ రేటు చెప్తాడు. అలాగా రాజులు ఏదో అక్కడక్కడ పబ్లిసిటీ కోసం వస్తారు. ఈ మధ్య సీజ్ ద షిప్ అని ఒక పబ్లిసిటీ బాగా వస్తుంది. అర్థమైన వాడికి అర్థమైంది. అది ఆడకు మైక్ ఎట్ట వెళ్ళిందో తెలీదు, అది జరిగేటప్పుడు కెమెరా ఎవరు తీసుకెళ్లారో తెలీదు, ఏదో అన్నట్టు జరుగుతుంటాయి కొన్ని. ఈ సమాజంలో మనం ఎవరో ఏం చేసినా, నేను ఎవరో ఒక పర్టికులర్ వ్యక్తి గురించి మాట్లాడట్లా, సమాజంలో ఎక్కడైనా చూడండి కెమెరా లేనిదే ఇంకొక అయ్యగారు ఉంటారు, పెద్ద అయ్యగారు మొత్తం దేశానికి. ఆయన పెద్ద అయ్యగారు ఉంటారు మన దేశం మొత్తానికి. ఆయన వాళ్ళమ్మ కాలు నొక్కినా కెమెరా క్లిక్ అనాల్సిందే అక్కడ. మరి ఆ గదిలోకి ఈయన ఎందుకు వెళ్ళాడో కెమెరా పర్సన్ మనకు తెలియదు. ఆయన ఆవుకు గడ్డేస్తున్నా కెమెరా ఉండాలి పక్కన. ఇంకా అదేందో విచిత్రం, బీచ్లో ప్లాస్టిక్ ఏది ఏరుతుంటే అక్కడ కూడా కెమెరా క్లిక్ అండి. బీచ్కి ఏదో పోయారు మొత్తానికి ఆ పెద్ద మనిషి. బీచ్కి పోయి బీచ్ అంతా బాగుండాలని చెప్పి ఎన్ని వేస్తుంటే అదంతా వీడియో తీస్తున్నారు. ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్స్ అండి. ఈరోజు ఎలా ఉన్నాయండి పబ్లిసిటీ స్టంట్స్? విచ్చలవిడి
ఈరోజు ఆ ఇన్స్టాగ్రామ్ చూసినా, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎక్కడ చూసినా పబ్లిసిటీ కోసం బరి తెగించేస్తున్నారు ఈ రోజుల్లో. పబ్లిసిటీ స్టంట్ చేయడానికి రాలేదు యేసుక్రీస్తు ఈ లోకానికి. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకానికి? తనను తాను అర్పించుకోవటానికి వచ్చాడు మన కోసం. ఎందుకో తెలుసా తనను తాను అర్పించుకోవటానికి వచ్చింది? మనల్ని తన ధనవంతముతో నింపటానికి, అంటే తన నిత్య జీవాన్ని మనకివ్వటానికి ఆయన తన నిత్య జీవాన్ని విడిచి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అదే మీరు ఇందాక యోబు గ్రంథానికి వచ్చారు. ఒకసారి పైన మాటలు చదువుకుందాం. యోబు గ్రంథం 25:6 చదవండి. యోబు గ్రంథం 25:6 చదవండి. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు. ఎవరట మనుష్యుడు? యేసుక్రీస్తు ఏ కుమారుడట? మనుష్య. ఎక్కువసార్లు చెప్పుకుంటాడు కదా యేసు ఆ మాట. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనిషికి పుట్టా అని కాదు. మనుష్య కుమారుడు అనేది ఆయన ఎందుకు తన నోట నుంచి ఎక్కువ ఉటంకించాడంటే, దానియేలు గ్రంథంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని. ఆ పదమైన ఎత్తితాలకు బ్రెయిన్ అయినా వెలిగిద్దని. మనుష్య కుమారుడు అంటున్నాడు. ఏంట్రా పాత నిబంధనలు మొత్తం ఎతికినా ఒక్క చోటే కదా మనుష్య కుమారుడు నుండే దానియేలు గ్రంథంలో కరెక్ట్గా రాజ్యం వేలే మెస్సీ గురించి చెప్పాడు కదా. అంటే తను మెస్సీ అని చెప్పుకుంటున్నాడని అప్పటికైనా వాళ్ళ బుర్రలో కాస్త పవర్ జనరేట్ అయ్యి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళకి వేరే విధంగా అర్థమైంది అనుకోండి దాన్ని. మొత్తానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ మనుష్యుడు ఎవరట? ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో, పురుగు వంటి మనుష్యుడు. అంటే మనిషి ఎట్లా అంటోడ్రా అంటే పురుగు లాంటోడని బైబిల్ చెప్తుందండి. అంటే దేవుడిగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన పురుగు లాంటి అల్ప స్థితిలోకి వచ్చాడు. ఎవరు? ఏమంటే మీకు మరొక జన్మ అంటూ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లేదులేండి, దెర్ ఈజ్ నో అనదర్ లైఫ్ టు us, బట్ ఒకవేళ కనుక మనందరికీ మరొక జీవితంగా ఉంటే, పునర్జన్మ ఏదో అంటారు కదా సిద్ధాంతాలు, అలా కనుక ఒకవేళ ఉంటే మీరు మరలా ఎలా పుట్టాలని కోరుకుంటారు చెప్పండి? మీరికేనమ్మా. ఇప్పుడు లేదు కానీ ఉదాహరణ కాసేపు ఆలోచిద్దాం, హైపోథెటికల్గా ఆలోచిద్దాం. మీలో ఎవరికైనా ఇంకొక జన్మ ఇస్తా తీసుకోపో అని ఎవరైనా ఒకవేళ చెప్తే, దేవుడే ఒకవేళ చెప్తే, మళ్ళీ నువ్వు ఏ జన్మ పొందుకోవాలనుకుంటా? అండ్ మా ఇంటి ఎదురు పంది అంటే భలే ఇష్టమండి నాకు. భలే బొర్లుతుంటుందండి అది ఎప్పుడు బురదలోను. పుడితే గిడితే ఈసారి మా ఇంటి ఎదురు ఆ పంది కడుపున పుట్టాలండి నేను అనుకుంటారు ఎవరైనా? అనుకుంటే ఒక్కసారి మీ చేతులు పైకెడితే నేను దైవజనులు అందరూ ఆమేన్ అని గట్టిగా అంటాం. ఉన్నారా? ఎవరు ఉండరు కదా? ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు? సరే సింహంతో పోల్చుకుంటాం కదా ఎప్పుడైనా మనకి మంచిగా కసి వచ్చినప్పుడు కానీ రోషం వచ్చినప్పుడు కానీ. సింహంగానైనా పుట్టిస్తానంటే మళ్ళీ పుడతావా? పుట్టవు. సరే సింహాలు ఏనొద్దు, మనిషికి కాస్త దగ్గరకు ఉండే జీవి అంటే మనిషికి కాస్త దగ్గరకు ఉండే జీవి కోతి కదా, అవునా కదా? కాస్త మనిషిలానే 4 అడుగులు వేయగలిగిద్ది అది. కాస్త మనిషిలానే కాళ్ళు చేతులు ముఖం అన్నీ బాగానే ఉంటాయి కదా, కొద్ది గొప్ప మనకు దగ్గరకు ఉండిద్ది కదా. అది కాస్త దగ్గరకు ఉండిద్ది అంటే రూపంలో దగ్గరకు ఉండిద్ది కదా. సరేనండి, నాకు కోతి అంటే భలే ఇష్టం అండి బాబు, ఈ షర్ట్ నుంచి ఆ షర్ట్కి భలే దూకేయచ్చండి, పుడితే గిడి తీసారు కోతిలా పుట్టాలనుకుంటున్నానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైగా ఎవరిని తిట్టేటప్పుడు కూడా కోతిలాగా ఉన్నామని తిడతాను తప్ప ఆ జన్మ ఎత్తుకోవాలని ఎవరో అనుకో. అంటే మరలా జన్మంటూ ఉంటే దీనికంటే బెటర్ కావాలని కోరుకుంటాం. ఇక ఏదీ లేదు కాబట్టి ఈ భూమి మీద బెటర్, మళ్ళీ ఏది కావాలని కోరుకుంటాం? మళ్ళా మానవ జన్మే కావాలని కోరుకుంటాం. అయితే పొట్టోడు ఏమనుకుంటాడంటే అది పొడుగ్గా పుట్టాలని కోరుకుంటాడు అంతే. నల్లగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే తెల్లగా పుట్టాలని కోరుకుంటారు అంతే. ఎంత డైట్ చేసినా తగ్గని వాళ్ళు ఏమందంటే ప్లేట్లు తిన్నా లావు కానీ జన్మ కూడా కావాలనుకుంటారు వాళ్ళు. మళ్ళీ అడు తిరిగి మళ్ళీ ఏం కావాలని కోరుకుంటావు? మళ్ళీ మానవుడిగానే పుట్టాలని కోరుకుంటావు తప్ప నీకంటే కింద జీవిగా, నీకంటే నీచ జీవిగా, నీకంటే అధమ జీవిగా పుట్టాలని ఎవరు కోరుకోరు. అయితే ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే ఎంత తిన్నా తరగని సంపదగా వస్తే చాలు మనకి. కాకపోతే అంబానీ కడుపులో పుట్టాలనుకుంటాం, ఈ అదానీ కడుపులో పుట్టాలనుకుంటాం తప్ప ఇంతకంటే తక్కువ జాతి జంతువుగా పుట్టాలని మనం ఎవరో కోరుకోం, కళలో కూడా కోరుకోం. అలాంటిది యేసుక్రీస్తు వారు ఎత్తిన జన్మ ఆయన కంటే గొప్ప జన్మ ఎత్తాడా, లేదంటే ఆయనతో సమానమైన దానికి వచ్చాడా, లేదంటే ఆయన కంటే తక్కువ జీవిగా మారాడా? దేవుని కంటే మనుష్యుడు ఎవరు సమానుడా, ఇంకా గొప్పోడా, ఇంకా తక్కువడా? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానినిగా. అంటే మనిషి అన్నవాడు దేవుడు అనే ఆ స్థితి కంటే చాలా చిన్నోడు, చాలా అధముడు. ఇప్పుడు యేసు తనకంటే అధమ స్థితికి రావటానికి ఇష్టపడ్డాడు. ఏ స్థితి? ఆ స్థితి
మానవుడనే స్థితి, పురుగులాంటి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. రైట్. ఈ పురుగులాంటి మనుషుల్లో అందరూ సమానమైన పురుగులు కాదండి. మనుషులందరూ పురుగులే, కానీ మన సమానంగా దీనిలో కూడా తేడాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనుషుల్లో అమెరికా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఎవరికైనా సెటిల్ అవ్వాలనుకుంటే, ఉద్యోగం రావాలనుకుంటే ఎక్కడ రావాలని కోరుకుంటారు? ఎవరైనా అవకాశం ఉంటే ఎక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు? అమెరికా కదా. ఈ రోజుల్లో అమెరికా లాగా, ఆ రోజుల్లో ఈజిప్ట్ అలాగా. ఆ రోజుల్లో ఏంటి? ఈజిప్ట్ అంటే ఆ రోజుల్లో సూపర్ పవర్ అది, ఆ రోజుల్లో గ్లోబల్ పవర్ అది. దాన్ని కొట్టే మగాళ్ళేడు ఆ రోజుల్లో. ఏది? ఆదిలో మొట్టమొదటి ఈ ప్రపంచాన్ని పరిపాలించిన, మొట్టమొదటి ఈ ప్రపంచంలో తన సుపీరియారిటీని, తన సావర్నిటీని చూపించిన ఒకే ఒక కింగ్డమ్ ఈజిప్షియన్ కింగ్డమ్. అలాంటి ఈజిప్టీల కింద యేసుక్రీస్తు వారు ఎలాంటి జన్మలోకి దిగిపోయాడో తెలుసా మహానుభావుడు? ఆదికాండానికి ఒకసారి రాగలరా మీరు అందరూ? ఆదికాండానికి ఒకసారి రండి. ఆదికాండం 43వ అధ్యాయం 32కి రండి. ఆదికాండము 43వ అధ్యాయము 32కి రండి. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం చదవండి. యేసుక్రీస్తు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి చదవండి ఆ వచనాన్ని. యేసుక్రీస్తు వారి పూర్వీకులు, యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు, సాక్షాత్తు యేసునాథుడు, ఈ ప్రపంచంలో ఏ భాషస్థులు వాళ్ళందరూ, ఏ భాష మాట్లాడే వాళ్ళందరూ హెబ్రీలు కదా వాళ్ళందరూ. అబ్రాహాం ఎవరు? హెబ్రీడు. ఆయన తరాలన్నీ ఎవరు? హెబ్రీ భాష. యేసుక్రీస్తు వారు మాట్లాడింది కూడా హెబ్రీనే. కొంతమంది అరమాయిక్ అని అంటారు, కానీ అరమాయిక్ కొంతవరకే. కాకపోతే మీరు అపోస్తల కార్యాలు చదువుకోండి. అపోస్తలుడేం పౌలుకు ప్రత్యక్షమైనప్పుడు యేసు ఏ భాషలో మాట్లాడాడు? అరమాయిక్లో మాట్లాడలా, హెబ్రీ. ఆయన చతుర్భాషలేండి. యేసుక్రీస్తు వారు చతుర్భాష. ఆ రోజుల్లో చతుర్భాష అంటే 4 రకాల భాషలు మాట్లాడగలిగినాడు ఆయన. ఆ రోజుల్లో హెబ్రీ భాష, ఆ రోజుల్లో అరమాయిక్ భాష, ఆ రోజుల్లో గ్రీక్, ఆ రోజుల్లో లాటిన్, కామన్ లాంగ్వేజెస్. అందరూ మాట్లాడే భాషలు అవి. ఆయన మత భాష, ఆయన పుట్టిన పూర్వీకుల భాష, ఆయన మాతృభాష ఏ భాష? హెబ్రీ భాష. ఆ హెబ్రీలు ఎవరో చదవండి ఇప్పుడు మీరు చదువుతున్న ఆ వచనంలో. అతనికిని వారికిని అతనితో భోజనము చేయించిన ఐగుప్తీయులకును భోజనాలు వేరువేరుగా వడ్డించారటండి. అక్కడ విందు జరుగుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి విందు లాంటిది ఏదో విందు జరుగుతుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆ విందులో మనుషుల్ని వేరువేరుగా చేసి భోజనాలు పెడుతున్నాడు. రే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోరా అంటున్నాడట, ఇంకొకరిని అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో అంటున్నారట. ఇలా వేరువేరుగా భోజనాలు పెడుతున్నారట. 2 వేరువేరు పంక్తులు తీరారట అక్కడ భోజనాల్లో. ఎందుకట చదవండి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. వాళ్ళు భోజనం చేయరు అసలు. ఆ హెబ్రీయులతో కలిసి వాళ్ళు భోజనం చేయరు. ఎందుకు చేయరంటే చదవండి. అది ఐగుప్తీయులకి హేయం. ఆడితో కలిసి నేను తినేదేంట్రా, ఆడు ఉంటే నేను తినను. హెబ్రీయుడితో నేను అన్నం తినేదేంటి, ఆడికి నాకు కలిపి పెడతావా నువ్వు అన్నం? వాడిని ఆ మూలకు తీసుకెళ్ళి ఆ మూల కూర్చోబెట్టి ఆడికి అన్నం పెట్టండి. పెడితే నాతో పాటు కాదు అడిగి. వాడితో తింటేనే అసహ్యమట, వాడితో తినాలంటే చేదరట, వాళ్ళతో తింటమే హేయమట. ఎవరికి? ఐగుప్తీయులకి. ఎవరితో తింటాం? హెబ్రీయులతో తింటాం. ఇప్పుడు యేసునాథుడు ఏ జాతిలోకి వచ్చాడు? తినటానికి కూడా ఇష్టపడని జాతి, పక్కన కూర్చోబెట్టుకోవటానికి కూడా ఇష్టపడని జాతి, ఆ జాతిలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. హెబ్రీయుల్లో మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత యాకోబు గర్భాన్ని చీల్చి కూడా ఆయన ఈ లోకానికి వస్తాడు. ఆ యాకోబు ఎవరో? యెషయా గ్రంథాన్ని ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14 చదవండి. ఇంకో 10 నిమిషాల్లో మనం ముగిద్దాం. రైట్. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14 వచనం. పురుగు వంటి యాకోబు, ఓ యాకోబు నువ్వు ఎవరో తెలుసు, నువ్వు సింహం లాంటోడి కాదు నాయనా, నువ్వు పురుగురా నువ్వు అంటున్నాడండి దేవుడు. ఇందాక యోబు గారు ఏమన్నారు? 25:6లో మనుషులు ఎట్టివారని చెప్పారు. అంటే యోబు స్నేహితుడు అంటే అది యోబు గ్రంథంలో ఉంది మనకి. యోబు గ్రంథం ఇందాక ఏమని చెప్పింది మనకి? పురుగు వంటి మనుష్యుడు అనింది. మానవావతారిగా మారటమే పురుగు లెక్క మారిపోవటంతో అర్థం అనుకుంటే, మరలా ఆ పురుగులో యాకోబులోకి వచ్చాడు ఆయన. ఈ యాకోబు ఎవరట అంటే ఇంకా చిన్న పురుగు, ఇది పొట్టి పురుగు. ఇంకా ఇది పురుగుల్లో కూడా పెద్ద పురుగులు, చిన్న పురుగులు ఉంటాయి కదా. ఇప్పుడు చీమలు ఉంటాయండి. చీమల్లో గండు చీమలు ఉండవు. గండు చీమలు ఎట్లా ఉంటాయి? లావుగా ఇంత ఎత్తు ఉంటాయి. అవి కుట్టిని అంటే మాత్రం వాసిపోద్ది, అక్కడ ఎర్రగా అయిపోద్ది. చిన్నప్పుడు ఎప్పుడేం కుట్టిందా? చాలాసార్లు కుట్టుండిద్ది. పట్టుకుంటే వదలదు అసలు. అది పెద్ద చీమ, అది గండు చీమ అంటారు దాన్ని, పెద్ద చీమ అది. అప్పుడప్పుడు చిన్న
చిన్నగా ఉంటాయండి, కొన్ని నల్లగా చిన్నగా పాకుతూ ఉంటాయి, చలి చీమలు అంటారు అంటే. ఏ చీమలు? ఇది చీమే, అది చీమే, కానీ అది పెద్దది, ఇది చిన్నది. ఇది ఎవడు పట్టించుకొని చీమ. ఇది ఇలా ఎవడు పట్టించుకొని చీమ. ఈ చీమ ఏ చీమ? యాకోబు అనే ఈ చీమ. ఐగుప్తు అనేది గండు చీమ. ఐగుప్తు గండు చీమ లెక్క. యాకోబు అయినటువంటి ఇతను చలి చీమ లెక్క. రెండు చీమలైనప్పటికీ కూడా దానిలో పెద్ద స్థాయిలో వాళ్ళు ఉన్నారు, చిన్న స్థాయిలో ఈయనున్నాడు. అంటే పురుగు లాంటి మనిషిగా ఈ లోకానికి వచ్చి మరలా ఆ పురుగుల్లోకెల్లా అల్ప స్వల్ప పురుగు, అధమనీచ పురుగైన యాకోబులోకి వచ్చాడండి ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న విధానం మీరు గమనించండి. ఏది నీచమైనదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఏది తక్కువ జాతో దానిలోకి వస్తున్నాడు, ఏది చేత్కరింపబడుతుందో దానిలోకి వచ్చి ఆ జన్మెత్తుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఆలోచించండి ఒకసారి. ఆయన ఎట్టించాడు దిగుతున్నాడో చూడండి, ఆ నీరు ఎటు పారుతుందో చూడండి, ఆ నీరు. అంతే కదా, ఆయన పుట్టటానికి సెలెక్ట్ చేసుకున్న ఊరు ఎట్టి ఊరో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వాళ్ళ కుటుంబంలో నీవు స్వల్ప గ్రామానివే. ఎవరట? స్వల్ప గ్రామం. అవునా? ఈరోజు మీ దుద్దుకూర ఎంత చిన్నదే కదండి. దుద్దుకూర అంటే పెద్ద ఊరేం కాదు, చిన్న చిన్న పల్లెటూరు. మొత్తం నాకైతే పూర్తిగా తెలియదులే, కానీ పెద్ద సిటీ అయితే కాదు. రాజమండ్రి దగ్గరలో ఉంది కదా మీకు. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు మా రాజమండ్రి? 30 ఉంటుందా? 25 అట. అలా రాజమండ్రి అనేది ఒక ఎరుషలేం అంత దూరంలో ఉంటుంది అనుకుంటే, ఒక 10 కిలోమీటర్ల దూరంలో, ఇది కాస్త 25 ఉందిలేండి, అది కాస్త 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టు పల్లెటూరు అది. ఏది? బెత్లెహేము. యేసుక్రీస్తు వారి ముందు ప్రపంచంలో బడా నగరాలు ఉన్నాయి, ప్రపంచంలో తాటిని తలదన్నే నగరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఖైరో అంటే ప్రపంచంలో వాషింగ్టన్ DC కంటే పెద్దది. ఆ రోజుల్లో మెసొపొటేమియా అంటే ఇంగ్లాండ్ కంటే పెద్దది. ఆ రోజుల్లో యెరూషలేం అంటే ఆ రోజుల్లో ఢిల్లీ కంటే పెద్దది. ఆ రోజుల్లో యాంటియోక్ అంటే ఆ రోజుల్లో న్యూయార్క్ అంటే పెద్ద సిటీ ఆ రోజుల్లో. కానీ అంత పెద్ద 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 సిటీలు తన ముందు ఉండగా అవేవి నాకొద్దు. నాకేం కావాలో తెలుసా? కనీసం గూగుల్ మ్యాప్లో కొడితే గూగులోడు కూడా గంట సేపు తీసుకుంటాడు దీన్ని. దేన్ని? బెత్లెహేము. ఎవడు పట్టించుకోని ఊరు, ఒక రోడ్డు లేని ఊరు, ఒక చెత్త కుండీ లేని ఊరు, దుర్గంధం కొట్టే ఊరు, పశువుల పేడలతో అలకిన ఊరు, ప్రపంచంలో సదుపాయాలు లేని ఊరు, సరైన శంఖానవర్తి పరిస్థితులు లేని ఊరు. అది కావాలి నాకు అన్నాడండి ఆయన. ఎంత నిజంగా చూడండి, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమంటే మనం ఎలాంటి ఊర్లో సెటిల్డ్ అవ్వాలని కోరుకుంటామండి తరచుగా కదా. ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అమెరికా సంబంధం వస్తే నెట్టి పంపిరు అమ్మాయిని, వెళ్ళు లైఫ్ సెటిల్డ్ అసలు అక్కడికి పోతే. ఆడపిల్లలు కూడా పల్లెటూరులో ఉండి ఇబ్బంది పడినప్పుడు సిటీల్లో మంచి హైదరాబాద్, మంచి బెంగళూరు అక్కడ సెటిల్, మనకు అక్కడ కదా ఆలోచనలు. కానీ యేసుక్రీస్తు పెద్ద పెద్ద మహా మెట్రోపాలిటన్ నగరాలను పక్కన పెట్టేసి ఆ ఊర్లో వెళ్ళాలంటేనే వాసన వచ్చే ఊరు బెత్లెహేము లాంటి కడు దీన స్థితిలో ఉన్న ఊరిలోకి వచ్చాడండి ఆయన. అప్పటికి కూడా మళ్ళీ ఆ ఊరిలో కూడా ఒక ఆవిడ గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎవడావిడ గర్భం? మరియమ్మ ఎవరు? షునేమీరాల్లాగా మంచి ధనవంతురాలే ఏంటావిడ. మరియమ్మ ఎలాంటిదో తెలుసండి ఆ తల్లి? తిండికి దిక్కులేని కుటుంబం అండి ఆ తల్లిది. మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు. యేసుక్రీస్తు వారికి సున్నతి చేయటానికి వెళ్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సున్నతి చేస్తారు, సర్కంసైజ్డ్ అంటారు దాన్ని. ఈ సర్కంసైజ్డ్ చేయడానికి యేసుక్రీస్తు వారు సర్కంసిజన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే 2 పావురపు గువ్వల్ని తీసుకెళ్ళిద్ది అక్కడికి. లూకాసు వార్త 2:54-56 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనకి అంత సుదీర్ఘంగా మాట్లాడగంటే లేదు కాబట్టి. ఐ హావ్ నో సఫిషియంట్ టైమ్ టు టెల్ దట్ థింగ్స్, రైట్? సో మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. యేసుక్రీస్తు వారికి సున్నతి చేయించే క్రమంలో 2 పావురాల్ని 2 గువ్వల్ని తీసుకుపోద్దండి తల్లి. అది ఎవరు తీసుకుపోవాలంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 1 మరియు 8 వచనాల తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. మళ్ళీ లేవికాండం 12వ అధ్యాయం 1 చదవండి. ఫస్ట్ చదవండి అమ్మా. లెవిటికస్ 12:1 and 8. లేవికాండం 12వ అధ్యాయం 1 మరియు 8 వచనాలు. మరియు యెహోవా
మోషేకి ఇలాగున సెలవిచ్చెను. చదవమ్మా, కంటిన్యూషన్. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లని గనక కంటే, ఎవరైనా ఒక స్త్రీ మగపిల్లని గనక కంటే ఏం చేయాలో చెబుతూ ధనవంతులు ఏం చేయాలో చెప్పుకుంటూ వస్తాడు. 8వ వచనంలో బీదవాళ్ళు ఏం చేయాలో చెప్తారు. 8వ వచనంలో చదవండి. ఆమె, ఆ ఇశ్రాయేల్లో ఉన్న యువతి గొర్రె పిల్లను తేలేదనుకో. ఏం తేలేదనుకో? గొర్రె పిల్లను జాలకపోతే, అంటే గొర్రె పిల్లను కొనే స్తోమత కూడా ఇశ్రాయేలు స్త్రీలలో ఏ స్త్రీకైతే ఉండదో ఆ స్త్రీ ఏం చేయాలంటే అప్పుడు 2 తెల్ల గువ్వల్ని కానీ 2 పావురాలను కానీ తీసుకురా. ఇప్పుడు మరియమ్మ ఆ 8 వచనాల్లో ఏ వచనాన్ని నెరవేర్చింది? ఇప్పుడు మీరు చదివిన వచనం. అంటే ఆ తల్లి గొర్రె పిల్లను కూడా కొనలేని తల్లి. ఆ తల్లి గొర్రె పిల్లను కూడా డబ్బు పెట్టి కొనుక్కోలేనంత స్తోమత లేని తల్లి. అలాంటి తల్లి గర్భంలో పుట్టాడండి ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయన జీవితాన్ని మీరు అలా తనిఖీరించి గనక చూస్తే ఒక్కసారి ఎంత దిగాడు ఒకసారి చూడండి. దేవుడుగా ఉన్న ఆయన ఎక్కడికి దిగాడు? పురుగు వంటి మనుష్యుడిగా దిగాడు. పురుగు వంటి మనుషుల్లో ఎక్కడికి దిగాడు? మళ్ళా నీచ భాషగా చూసేటువంటి హెబ్రీ భాషలోకి దిగాడు. మళ్ళా వాళ్ళలో ఎక్కడ దిగాడు? పురుగు వంటి యాకోబులోకి వచ్చాడు. మళ్ళీ అక్కడ ఏ ఊర్లో పుట్టాడు? స్వల్ప గ్రామమైన బెత్లెహేంలో పుట్టాడు. మళ్ళీ అక్కడ ఎవరి గర్భంలోకి వచ్చాడు? కూటికి దిక్కులేని మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. ఎంత దిగుతున్నాడో, ఎంత డిమోషన్ అవుతున్నాడో, ఎంత కృషించుకుపోతున్నాడో, ఏ జాతుల గుండా ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అందుకని ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 2వ అధ్యాయంలో మంచి మాట అన్నాడు. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి, ఏ పోలికగా పుట్టాడు ఆయన? దేవుని పోలిక అయిన ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. ఏ స్వరూపం? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎన్ని వెండి నాణాలకు అమ్మేశాడు? యూదా ఇస్కరియోతు ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు యూదా ఇస్కరియోతు. ఎందుకు 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడంటే మీరు సంఖ్యాకాండం చదువుకోండి. దాసుని అమ్మాల 30 వెండి నాణ్యాలకి. ఎవరిని? ఇది ఇలానే ఉంచండి, ఇది మూసేయకండి. ఏ స్వరూపం అన్నాడండి? ఎవరో సంఖ్యలో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్సోడస్ నిర్గమలో కూడా ఉంటుంది. నిర్గమాకాండం తిండి ఒకసారి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 32. నిర్గమాకాండం 21వ అధ్యాయం 32 వచ్చిన. నిర్గమాకాండం 21:32. ఇది చదివి అప్పుడు అది చదువుతాం మనం, అర్థమైంది. ఒక ఎద్దు దాసుడనైనను, ఎవరినైనను, జాగ్రత్తగా, ఎవరినైనను, దాసుడనైనను దాసినైనను పొడిచిన ఎడల, ఎవరైతే పొడవబడతాడో అతని యజమానునికి 30 తులాల వెండి ఇవ్వాలి. 30 తులాల వెండి అనగా 30 తులాల వెండి రోకలు ఎవరిని తుయ్యటానికి, ఎవరిని తోచటానికి ఉపయోగించేవాళ్ళు? దాసుడి విలువది. 30 వెండి నాణేలు అనేది ఒక దాసుడికి కేటాయించిన విలువ. యేసుక్రీస్తు వారు ఎన్ని నాణేలకి తోచబడ్డాడు? 30. బేరం 30 కుదిరింది. అంటే అమ్మేవాడు తీసుకునేవాడు ఎలా తీసుకున్నారో తెలిసింది. దాసుడి లెక్క, దాసుడిగా కొనేశారు. దాసుడు నమ్మినట్టు అమ్మేశాడు యూదా. అందుకని అన్నాడు ఆయన, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే, ఎవరో బలవంతం చేయలా, ఎవరో బలవంతంగా నెట్టలేదండి యేసుని, నువ్వు ఇది చేసి తీరాల్సిందేనని. ఆయనంతటా ఆయనే హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తునిగా చేసుకొని, చదవమా, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడయ్యా. అంటే చివరికి ఆయన మరణం ఏమంటే, ఆయన జీవితాన్ని ఒకసారి చూడండి. ఆయన పుట్టింది ఆయన ఊరిలో కాదండి. ఏమంటే యేసు పుట్టింది తన ఇంట్లో ఏమైనా పుట్టాడండి యేసుక్రీస్తు? ఈరోజు మీలో ఇక్కడ చాలామంది పుడితే హాస్పిటల్లోనో లేదా మీ ఇళ్లలోనూ పుట్టుంటారు. యేసుక్రీస్తు పుట్టింది తన ఇంట్లో కాదు, చనిపోయింది తన సమాధిలో కూడా కాదు. చనిపోయినప్పుడు సమాధి ఎవరి సమాధి అది?
అరిమతయ్య యోసేపు సమాధి. ఆయన పుట్టింది ఆయన ఇంట్లో కాదు, ఆయన చివరికి చనిపోయింది కూడా. ఆయనకంటూ ఒక సమాధి లేదు, ఆయనకంటూ ఒక ఇల్లు లేదండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. ఆయనకి ఏనాడు ఈ లోకంలో ఆయన ఏమీ సంపాదించుకోకుండా రిక్తుడిగా తనను తాను చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? నువ్వు మందు తాగటానికి చనిపోయాడా? చెప్పు. క్రిస్మస్ వస్తే అన్ని రోజుల కంటే ఒక పెగ్గు ఎక్కువ వేయవు నువ్వు, మిగతా రోజుల కంటే ఇంకా పాపం ఎక్కువ చేయట్లా నువ్వు. ఆ రోజంతా తాగి శుభ్రంగా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో తెలుసండి బయట. క్రిస్మస్ రోజు జరిగే యాక్సిడెంట్లు ఇప్పుడు జరగబట్ట. ఎందుకు? యేసు అంటే నీకు ఎలా అర్థమయ్యాడంటే నీ కడుపు నింపుకోవటానికి యేసు వచ్చినట్టు అయిపోయిందయ్యా. యేసు అంటే నేను మత్తులో నింపటానికి వచ్చినట్లుగా చేసేసావు నువ్వు నీ క్రియల ద్వారా ఆయన గురించిన పండగని, లేదంటే ఆయన గురించి మనం చేసుకునే పండగల్ని. అలా కాదండి. యేసు ఎంత రిక్తుడయ్యాడో ఆలోచించుకోండి. మనం ఎలా బ్రతుకుతున్నామో తోచండి ఒకసారి. ఒక త్రాసులో పెట్టుకోండి, ఒక పక్క యేసుని, ఒక పక్క నిన్ను. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? తగ్గించుకుంటున్నావా? పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నావా మన జీవితాల్ని? గర్వాంధులమైపోతూ పైకి వెళ్ళిపోతున్నావా? ఏనాడైనా తగ్గింపు స్వభావాన్ని మనం ధరించుకున్నామా యేసులాగా? ఆలోచించుకోండి. ఆయన గురించి ఎన్నో పరమార్థాలు. కరెక్ట్గా 9 అయింది, ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా వచ్చింది. ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ కుమారుడైనటువంటి యేసునాథుడు ఈ లోకానికి ఎంతో 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 తగ్గించుకున్నాడు. ఎక్కడ పళ్ళెం కనబడుతుందో నీరు పళ్ళ మెరుగును అంటారు నాయన. నీరు అటు ఎట్టిదంటే ఎక్కడ పళ్ళం కనపడితే అక్కడికి దూరిపోతుంది. అది కిందకి 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 దిగజారిపోతుంది నాయన. జీవజలమగు యేసు కూడా ఈ లోకంలో పళ్ళాన్నే ఎంచుకున్నాడు. ఆయన ఎత్తుని ఎంచుకోలేదు. ఆయన మనుషుడిగా పుట్టటమే తగ్గింపయ్యా అనుకుంటే ఆ మనుషుల్లోనే మరలా హెబ్రీలలో, మళ్ళా వాళ్ళలో పురుగు వంటి యాకోబులో, మరలా అక్కడ ఒక యోధాలో, మళ్ళీ అక్కడ స్వల్ప గ్రామమైన బెత్లెహేములో, మళ్ళీ అక్కడేమో తిండికి దిక్కులేని మరియమ్మ కుటుంబంలో, మళ్ళీ అక్కడేమో శిలువ మరణము పొందినంతగా దాసుడిగా ఎంచబడ్డాడయ్యా. ఇంతకంటే తగ్గించుకోవటానికి ఏమీ లేదు, ఇంతకంటే దిగటానికి ఏమిట్టూ లేదు. ఇంత గొప్ప నాథుడు, ఇంత గొప్ప రక్షకుడు వచ్చాడు.